ఒక విషయం పట్టుకొచ్చానండి. విషయం వింటే దిమ్మ తిరిగిపోయిద్దండి ప్రతి ఒక్కరికి. ఒక ఆటో అతని ఇంట్లో 5,00,00,000 అంటే మామూలు విషయం కాదండి. అయినా మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకుంటా, మామూలుగా ఆటో నడుపుకుంటా అలా బతికేస్తున్నాడు. అలా బతికేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. మామూలుగా ఆయనకి పెద్ద పెద్దోళ్ళు కొంచెం కొంచెం ఆటోలు ఎక్కినప్పుడు గానీ అలా మాటలు కలిసిపోయి పరిచయం అయ్యారండి. మామూలుగా పరిచయం అయ్యి డీలు అనేది చిన్న చిన్నగా మాటలు కలిసినప్పుడు సార్ మీరు ఎక్కడ దింపాలి ఇలా ఇప్పుడు ఎక్కడన్నా డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు బండ్లో వెళ్ళకుండా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అది బ్లాక్ మనీ ఉంటుంది కదా, కొంచెం బ్లాక్ మనీ బెంగళూరు కాకుండా బ్లాక్ మనీ ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆటోలతోని కానీ బిచ్చగాళ్ళం కానీ మన సినిమాలో చూస్తుంటాం కదా, బిచ్చగాళ్ళను ఆటోలను ఎక్కువ టార్గెట్ చేస్తారనమాట. చేసి వాళ్ళని బాగా పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది దాయగలుగుతావా అంటే, అదా సార్ నాకు ఇంత కమిషన్ కావాలి అని చెప్పి అలా కమిషను బాగా చేసిండు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ ఎక్స్పోజింగ్ గన్ పట్టుకొని ఎక్స్పోజింగ్ చేయడం వల్ల కూడా ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అది అలా ఉంచితే ఇంకా ఇలాంటి ఈ వీడియోస్ వీళ్ళ బ్లాక్ మనీ దాయడం మొదలు షురూ చేసిన కావున వాళ్ళు కొంచెం ఇప్పుడు ₹1,00,00,000 దాచారనుకోండి, వాళ్ళు ఒక 50,000, 60,000, 70,000 అట్లా ఇచ్చడం మొదలు ₹1,00,000 10,00,000 అట్లా ఇచ్చడం మొదలుపెట్టారు. అంటే కోట్ల కమానా కోట్లు దాచిన కమానా ఇంత అని ఢిల్లీ మాటలుకొని ఇవ్వడం మొదలుపెట్టి జరిగింది. అది ఇంకా కొన్ని రోజులు అట్లనే మెయింటైన్ చేసిండు. అట్లా బ్లాక్ మనీ అంతా దాచుడు షురూ చేసిండు. ఇక మామూలుగా ఇన్స్టాగ్రామ్ చేసిందేమో తిండికి తినడానికి దానికి దీనికి ఆయన ఎంజాయ్ చేయడానికి ఆట నడుపుతుండు. అవి సరిపోయిందండి. అవి తినడానికి ఏమో అవి సరిపోయింది. ఈ ఇవేమో బ్లాక్ మనీ ఇట్లా డీల్ కుదిరించుకున్న డబ్బులేమో 2,00,00,000, ₹1,00,00,000 దాచిన డబ్బులేమో వాళ్ళు ఎంత ఇస్తే అంత. ఎందుకంటే మామూలుగా మన పుణ్యానికి వచ్చిందే కదా, దాచిపెట్టడమే కదా, ఆయన మన కష్టపడి సంపాదించింది కాదు, చేసింది కాదు, మామూలుగా పెట్టింది. ఆ పెట్టిన డబ్బుకి కమిషన్, మళ్ళీ ఆ బ్లాక్ మనీ దాచిన దానికి కమిషన్. ఇప్పుడు 2,00,00,000 దాచారనుకోండి, 5,00,000, 10,00,000 అట్లా డీలింగ్ మాట్లాడుకొని ఆ కమిషన్ ద్వారా ఆ డబ్బును దాచి ఆ కమిషన్ను ఇతను తీసుకునేవాడు. అయితే అట్లా కొన్ని రోజులు గడిచినాక వాళ్ళకు పోలీసులకు ఎలా డౌట్ వచ్చిందో తెలియదు. ఆ గన్నుతోని ఒక స్టైల్గా ఇన్స్టాగ్రామ్లో ఆ గన్నుతోని పట్టుకొని, అది రియల్ గన్ అది, ఆ గన్నుతోని పట్టుకొని ఇట్లా స్టైల్గా ఫోజ్ పెట్టిండు. ఆ ఫోజ్ పెట్టిన దానికి పోలీసులకు ఎలా నిఘా పట్టిందో తెలియదు. మరి వాళ్ళు ఎట్లా దాన్ని చూసి డౌట్ పడ్డారు. అయితే అది ఆ డౌట్ వచ్చేసింది. నేరుగా ఇంటికి వచ్చేసి మీరు ఏం చేస్తారని ఇంట్లోకి డైరెక్ట్ వచ్చేసి లేడీస్ని అడిగారు. మీ ఆయన ఏం చేస్తాడు, మీరేం చేస్తారు అంటే, మా ఆయన ఆర్డర్ నడుపుతాడు, ఇన్స్టాగ్రామ్ చేస్తాడు, మేము ఇట్లా మామూలుగా పని చేసుకొని బతాం సార్ అని చెప్పారు. ఎక్కడక్కడ కట్టలు కనిపిస్తున్నాయంట. ఒక జాగాలో బెడ్రూమ్లోకి వెళ్తే ఎక్కడ కట్టలు కనిపిస్తున్నాయంట. అంటే ఎంత డబ్బు ఎక్కడదామా మీకు, మరి మీరు మీ పరిస్థితి విషయం ఎంత సింపుల్గా ఉంది, ఇంత డబ్బు ఎక్కడిది, మరి 5,00,00,000, 6,00,00,000 డబ్బు అంటే 6,00,00,000 డబ్బు అంటే మీరు ఎంత డబ్బు ఎక్కడిది అని అడిగితే, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి మాకు ఇచ్చిపోయాడు దాయమని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దాయమని ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే, ఆ పోలీస్ అని అంట, గవర్నమెంట్ ఎంప్లాయీకి బ్యాంకులు అలా దాచుకోవడానికి ఇల్లు ఏం లేదా, మంచి పెద్ద ఇల్లు పోలేరా, మీ దగ్గర దాయాలనే మన ఊళ్ళో ఏమన్నా ఉందా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించి మీకు పెద్ద ఆయన దాచుకోనికి ఆయనకు స్థలమే లేదా, మీలే దొరికిందా దాచుకోవడానికి, వాళ్ళు ఎందుకు చెప్తారమ్మా, ఈ డబ్బు అంతా ఎక్కడ చెప్పు అని చెప్పేసి జరిగిందండి. జరగడం వల్ల గట్టిగా అడిగితే ఇంకా వాళ్ళు నోరిప్పడం చెప్పట్లేదు, ఇంకా ఏం చెప్పక అసలు ఏం మాట్లాడడానికి రావట్లేదు ఇంకా వాళ్ళకి. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా అతను దొరికిపోయి మామూలుగా బ్లాక్ మనీ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ బ్లాక్ మనీ మొత్తం మీద ఎవరో దాస్తారు, ఇక్కడ రహస్యంగా ఎవరో దాస్తారు బ్లాక్ మనీ అని అర్థమైపోయింది. అతనికి మామూలుగా తీసుకెళ్ళిపోయి మామూలుగా ఇంకా శిక్ష పడ్డదండి ఆయనకు. ఎందుకంటే అంతే కదా, బ్లాక్ మనీ దాస్తే మరి ఎటుంటుంది. వైట్ మనీ వాడడం వల్ల వైట్ మనీకే ఎంతో కష్టం అవుతుంది. బ్లాక్ మనీ అంటే మనకు చాలా కష్టం కదా, వేరే వాళ్ళ డబ్బు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటే శిక్ష తప్పదు కదా. అదండి వాళ్ళకి శిక్ష పడ్డది. ఇలాంటిది చేయకుండా మన నిజాయితీగా మనం చేస్తే మనకు ఆ దేవుడు మనకు చూస్తాడండి. కానీ
తప్పుడు దారిలో తొక్కదండి. తప్పుడు దారి తొక్కి లోపల పడితే బిస్కచ్చేది కూల్ ఉండదు. ఇలాంటి పనులు చేయకూడదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. కుమార్ యూట్యూబ్ ఛానల్ 1 2 3.